సక్సెస్. మనిషి ఈ లోకంలో వచ్చినప్పటి నుండి మళ్ళీ పోయేదాకా ప్రతి క్షణం ఏదో సాధించాలనే తపన, కోరిక, ఆశ ఏదైనా కావచ్చు. ఇవన్నీ కలిపి వచ్చే ఫలితమే సక్సెస్ అని అంటుంది ఈ సొసైటీ. కానీ ఓకే, అది నిజమే కావచ్చు. కానీ నా దృష్టిలో సక్సెస్ అంటే ఇట్స్ సంథింగ్ ఎల్స్. చూడండి, మనిషికి ఒక జన్మ అనేది అసలు ఉంటుందా లేదా, నెక్స్ట్ జన్మ ఉంటుందా, ఇవేవి తెలియదు. అయినా సరే మనము అనుకోకుండా అసలు ఒక జీవిగా ఈ భూమి మీదకి వచ్చినామంటే అది ఒక పెద్ద సక్సెస్. మనకున్న వాటితో మనం వచ్చేసినాం. సరే, ఒకడికి ఒకటే కన్ను ఉండొచ్చు, ఒకడికి ఒకటే చెయ్యి ఉండొచ్చు, లేకుంటే ఇట్లా ఒకడికి పరిపూర్ణంగా ఉండొచ్చు, ఒకడికి తక్కువ, ఏదైనా సరే. బట్ మనకు కావాల్సిందైతే మనకు వచ్చేసినాయి కదా. మనకు రావాల్సిన చెయ్యి ఇంకొకటి పోవడము అట్లా ఏం లేదు. ఈ భూమి మీద వచ్చినామంటే ఎవరికి రావాల్సింది వాళ్ళకు వచ్చేసింది. ఫస్ట్ మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం ఒకటి అంటేనే అది ద ఫస్ట్ సక్సెస్. దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో ఎవ్రీ వన్ ఈజ్ సక్సెస్ఫుల్. ఇంకేదో సాధించాలనే తపన అది పక్కన పెట్టేద్దాం. We are all very successfully landed on this earth. So let's celebrate that first. ఇంకేదో కావాలి అనేది కేవలం మనం పుట్టిన తర్వాత వాళ్ళని చూసి వీళ్ళని చూసి నేర్చుకోవడమే. అది ఆ సొసైటీ కానీ లేకుంటే ఈ మన చుట్టూ ఉన్న పరిసరాలు ఇవన్నీ కూడా మనకు నేర్పించేదే ఒక లక్ష్యాన్ని, ఒక గోల్ని ఏర్పరుస్తుంది. దాన్ని సాధించడం కోసం ఒక సక్సెస్ అని అనుకుంటాం మనం. సరే, అంటే అసలు నిజానికి సక్సెస్ అంటే ఏంటిది మరి? అంటే బాగా డబ్బు సంపాదించడమా, లేకుంటే మంచి రెస్పెక్ట్ రావడమా, లేకుంటే మనకు అంటే మనకు కావాలి అనుకున్నవన్నీ మన చుట్టూ ఉండడమా, లేకుంటే సరే మనం వచ్చినాము అంటే ఈ భూమి మీద మనం వచ్చినాము, ఉన్నంతలో మనం సంతోషంగా ఉన్నామా అనేది ఏది, ఈ అన్నిట్లో ఏది నిజమైన సక్సెస్ అని మనం అనుకోవాలి. చూడండి, ఎప్పుడైనా కూడా ఒకరిని చూసి అరే నేను ఫలానా ఆ విధంగా అయిదామనుకున్నా, ఈ విధంగా అతనిలా ఇతనిలా, సో ఇవన్నీ చెప్పడం ఏంటి? అసలు మనల్ని మనం మోసం చేసుకోవడం కాదా? ఇన్స్పైర్ కావచ్చు, కానీ ఫస్ట్ మనం ఏంది అంటే అతనిలా ఉండడం మనకు అవసరమా, మన పరిధి ఏంది అని తెలుసుకోకుండా అక్కడ ఇక్కడ ఉన్నాయన్నీ నేర్చుకొని మనలో ఇంప్లాంట్ చేసుకొని వాళ్ళలా మారిపోవడమేనా సక్సెస్ అంటే? అది మనల్ని మనం మోసం చేసుకున్నట్టు కాదా? మనల్ని మనం మోసం చేసుకోవడమే ఒక సక్సెస్, అవునా? చాలామంది అంటూ ఉంటారు, సరే అది తప్పని అనను, బట్ ఒక గొప్ప లక్ష్యం పెట్టుకో, ఆ లక్ష్యం వైపు నిరంతరంగా సాగిపో, దాని వైపే వెళ్తూ ఉండు, అన్నిటినీ దేన్ని పట్టించుకోకుండా. ఓకే, నిజమే, అందులో నిజమే ఉంది. కానీ మనము దేన్ని పట్టించుకోకుండా ఆ లక్ష్యం ఆ దాని వైపే గుడ్డిగా వెళ్ళిపోయినాం అనుకోండి, ఈ మధ్యలో ఉన్న జర్నీ ఇచ్చే చిన్న చిన్న ఆనందాలు కానీ ఏదైనా అన్నీ మిస్ అయిపోతాం కదా. వీటన్నిటి మనం తొక్కుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి పోయినాక ఓకే సక్సెస్ వచ్చింది, మరి వీటి సంగతి? ఆ సక్సెస్ రావడానికి కొంత టైం పట్టొచ్చు. ఆ టైంలో వచ్చే ఆనందాలన్నీ మనం వదులుకుంటాం కదా. నిరంతరంగా అది సాధించాకే మిగతా ఏవైనా అంటే అది ఎప్పుడు వస్తుందో ఏమొస్తుందో దానికి ఒక నిలకడ అనేది లేకపోవచ్చు.
ఎందుకంటే ఫస్ట్ మనం ఏర్పరచుకున్న లక్ష్యమే అట్లాంటిది ఏదైనా కూడా. ఎందుకంటే లక్ష్యానికి ఒక స్టేబుల్ ఒక గ్యారంటీ అనేది నాకు తెలిసైతే ఉండదు. ఎందుకంటే సరే అది ప్రయత్నిస్తే వస్తుండొచ్చు, కానీ ముందే వచ్చేస్తుంది అనేది మనం చెప్పగలమని చెప్పలేము. మరి ఈ గ్యాప్లో ఈ మధ్యలో ఉన్న జర్నీని ఎందుకు మనం మిస్ కావాలి? అది చేస్తూనే మన జర్నీ చిన్న చిన్న ఆనందాలు చేసుకుంటే కదా అది వచ్చేటప్పుడు వస్తుంది. అన్నీ వదులుకున్నప్పుడే సగం జీవితం అయిపోతుంటుంది. కానీ ఆ లక్ష్యం వచ్చిన తర్వాత అది ఆనందం ఇస్తుందా అంటే దానికి ప్రశ్నే. సో ఫస్ట్ మనము ఉన్నాం, నిన్న గడిచింది సంతోషం, మొన్న గడిచింది, ఇప్పటివరకు మనం చేసుకున్న ప్రతి చిన్న పని మన చదువు అయిపోయిందా, లేకుంటే ఇంకేదైనా చిన్న చిన్న పనులు ఏవైనా అన్నీ కూడా మనం సక్సెస్ అయినామని అనుకోవాలి. అంతేకాని ఒక పెద్ద లక్ష్యమే సక్సెస్, ఒక 10 ఫ్లాట్లు తీసుకుంటే సక్సెస్, నో, దట్స్ నాట్ ద వే. ద మూమెంట్ యు లివ్ ఈజ్ ఆల్ సక్సెస్ఫుల్, దట్స్ ఇట్.